సో రియల్ భూమ్ సభ్యులందరికీ, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా శుభ సాయంత్రం. సో ఈరోజు ఇప్పటి వరకు మేము ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళందరి దగ్గర ఉదయం మాట్లాడిన దాంతో పాటు 4 గంటలకు కన్ఫర్మ్ చేసుకొని ఎవరెవరి దగ్గర నుంచి ఎంతమంది వస్తున్నారు అనేది క్లియర్ తీసుకొని దానికి తగ్గట్టుగా భోజన సదుపాయాలకు మిగతా ఏదైతే ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయో అవి ఆర్డర్చుకోవడం జరిగింది. మన వాళ్ళు ఎప్పుడైతే మీ అతిథులు రాక ముందే నేను ముందే వాళ్ళకి చెప్పాను, లీడర్స్ అందరికి కూడా, వీళ్ళందరూ 9 గంటల లోపే లీడర్స్ వస్తారు, వాళ్ళు కూడా అందుకు కమిట్ అయి ఉన్నారు. 9 గంటల లోపు లీడర్స్ వస్తే మిగతా వాళ్ళను ఉదయాన్నే ఒక్కసారి వాళ్ళని గుర్తు చేయమని చెప్పాము. ఎవరెవరు లీడర్స్ ఉన్నారో వాళ్ళు ఎవరెవరినైతే పిలిచారో వాళ్ళకు మళ్ళీ ఒక్కసారి ఉదయం రిమైండర్ చేసి వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరెవరు ఎంత టైంలో చేరుకోవాలనో అందరినీ 9 గంటలకు చేరుకోమని చెప్పేసి వీళ్ళు ముందుగా చేరుకుంటారు. చేరుకున్న తర్వాత వాళ్ళకి అతిథి సత్కారాలు మా లెవెల్లో మేము చేయడం జరుగుతుంది. ఆ తర్వాత గెస్ట్లు వచ్చేసరికి, అంటే ఎవరైతే హెడ్ ఆఫీస్ నుంచి గెస్ట్లు వస్తున్నారో వాళ్ళందరికీ మేము వెల్కమ్ చెప్పడం కానీ, ఆ తర్వాత మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఇక్కడ ఎవరి టీం మెంబర్స్ ను వాళ్ళు, ఒక పాయింట్ చెప్తాను నేను, ఎవరి లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ టీం దగ్గరలో కూర్చొని, ఎక్కడ పొరపాటును కూడా ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అంటే నేను గొప్ప అని చెప్పుకోవడానికి మాట్లాడడానికి ప్రయత్నం చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళని కంట్రోల్ చేసుకుంటూ, ప్లస్ ముఖ్యంగా వక్తలు ఏమి చెప్తున్నారు అది పూర్తిగా ఎక్కుతుందా మన బుర్రల్లోకి ఎక్కించే, అంటే మన టీం బుర్రల్లోకి పూర్తిగా ఎక్కించే విధంగా వాళ్ళు చెప్పినప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేయకుండా ఉండాలి అనేది మా వాళ్ళకు, మా లీడర్స్, మా టీం మెంబర్స్ కి అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం. అట్ ది సేమ్ టైం ఎల్సిడి స్క్రీన్ కానీ, బ్యాక్గ్రౌండ్ బ్యానర్స్ కానీ, ఇక్కడికి కావాల్సిన వెల్కమ్ బ్యానర్స్ కానీ, అట్ ది సేమ్ టైం అడ్వర్టైజ్మెంట్ కు మనకు 2 రూట్లు ఎల్ షేప్ లో వస్తుంది రోడ్డు, మనకు కార్నర్ లో మన లాడ్జి ఉంటుంది. సో అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ వెల్కమ్ బోర్డ్స్ కానీ, వాళ్ళకు రూట్ మ్యాప్స్ చూపించడం కానీ, ఇవి అన్ని అరేంజ్ చేయడం జరిగింది. ఫుడ్ తో పాటు మిగతా కార్యక్రమాలు కూడా, అంటే తినబోతూ రుచులు అడగడం ఎక్కువ చెప్పడం మంచిది కాదు. రేపు వాళ్ళు చూసిన తర్వాత మనం ఎలా జరిగింది అనేది కూడా మిగతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఈ రోజు వరకు అయితే టీం మెంబర్స్ కి చెప్పడం ఒకటి, టైంకు టీం ఇక్కడికి చేరుకోవడం ఒకటి, చేరుకున్న టీమును అండర్స్టాండింగ్ అయ్యేటట్టు పూర్తిగా మన సబ్జెక్ట్ ఏదైతే మనం చెప్తున్నామో అది పూర్తిగా అండర్స్టాండింగ్ అయ్యే విధంగా వక్తలు చెప్తారు కాబట్టి అది వినే విధంగా ఫెసిలిటేషన్ కల్పించడం మా టీం లీడర్స్ గా మా వాళ్ళ బాధ్యత, అది చూసుకుంటాము. అట్ ది సేమ్ టైం వచ్చిన వక్తలను వాళ్ళకి పర్ఫెక్ట్ గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఫెసిలిటేషన్ చేయటం అనేది మా బాధ్యత, దానికి రెడీ అయి ఉన్నాం. మిగతా సామాగ్రి ఏదైతే ఉందో అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం. మళ్ళీ 4 గంటలకు వాళ్ళ చోట కన్ఫర్మ్ చేసుకున్నాం టోటల్ గా ఎవరెవరు ఎక్కడి నుంచి ఎంతమంది వస్తారు అనేది. ఎట్ ది సేమ్ టైం ఎల్సిడి స్క్రీన్ కూడా అరేంజ్ చేశాము, ఎల్సిడి ప్రొజెక్టర్. సో దానివల్ల ఎక్కడ కూడా ఆడియో విజువల్స్ కానీ, ఎట్ ది సేమ్ టైం ఆడియో విజువల్స్ తో పాటు ప్రజెంటేషన్ చేసే వాళ్ళకి ఇంకొంచెం ఎంకరేజ్మెంట్ ఉండేటట్టుగా మా టీమును, మిమ్మల్ని ఎంకరేజ్ చేసేటట్టుగా మా టీంను తయారు చేస్తామని చెప్పేసి ఆ కాన్ఫిడెన్స్ మాకుంది. అట్ ది సేమ్ టైం ఈ అరేంజ్మెంట్స్ అన్ని, ఒక పక్క శ్రీనివాసు, ఇంకో పక్క మిగతా మా లీడర్స్ అందరూ ఏవైతే 12 మంది 14 మంది లీడర్స్ ఉన్నారో వాళ్ళందరూ పర్ఫెక్ట్ గా చేయడం జరిగింది. 1కి 2 సార్లు ఫోన్లు చేశాం, ఇప్పటికీ పర్సనల్ గా మాట్లాడారు. మీరు ఫోటోలు చూస్తే, మా గ్రూప్ లో ఫోటో చూస్తే అర్థమవుతుంది. అట్ ది సేమ్ టైం రేపు ఉదయం నుంచి 9 గంటల దాకా దాన్ని కంటిన్యూ ఫాలోఅప్ చేసి రేపు మీటింగు మనందరి సహకారంతో దిగ్విజయంగా జరిగేదానికి అన్ని వసతులు ఏర్పాటు చేసినామని మాత్రం ఇప్పటి వరకు మీకు హామీ ఇస్తున్నాము. అదే రీతిగా రేపు ఎగ్జిక్యూషన్ లో కూడా అదే టెంపో, అదే యూనిటీ మీకు కనపడుతుందని నేను మీకు మా టీం అందరి తరఫున చెప్తున్నాను. ఇంతటితో నేను ముగిస్తూ మా గుంటూరు శ్రీనివాసరావు గారు, మీరు ఇంకా ఏదన్నా నేను మిస్ అయి ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందిగా కోరుతున్నాను. గుంటూరు శ్రీనివాస్. రియల్ భూమ్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. అలానే ప్యానెల్ ఉన్న పెద్ద
పెద్దలకి, కొత్తగా వచ్చిన అసోసియేట్స్ కానివ్వండి, పెద్దలకు కానివ్వండి, అందరికి కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా సార్ చెప్పినట్టుగా ఈరోజు పొద్దున్న నుంచి కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొని ఎక్కడ కూడా ఏది వచ్చిన అతిథులకు కానీ పెద్దలకు కానీ అట్లానే మన ప్యానల్లో ఉన్న అందరికి కూడా మర్యాదలు నీట్ గా అందించాలని స్పష్టంగా రాసుకుని అన్ని కూడా క్లారిటీగా చేయడం జరిగింది. అట్లానే ఖమ్మం టీం మన అసెంబ్లీ ఫ్రాంచైజ్ మన ఎనబతుల రమేష్ గారు కానీ, కటిక రాంబాబు గారు కానీ, మన బండి రామకృష్ణ గారు, A-to-Z సర్వీస్ రాంబాబు గారు, అట్లానే కొనిజర్ల టీము మన కంపసాటి వెంకన్న గారు, బండి రామకృష్ణారావు గారు, స్వర్ణ సుబ్బారావు గారు, రఘునాథపట్నం మండలం మన డివిఆర్ గారు, అట్లానే రూరల్ వచ్చి ఖమ్మం రూరల్ వచ్చి ఉపేంద్ర గారు, కూసుమంచి మండలం వచ్చి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు, ఏదులపురం మండలం వచ్చి తుమ్మటి మధు గారు, వీళ్ళందరూ ఇప్పుడు లైన్ లో ఉన్నారనుకుంటున్నాను సార్ జూమ్ మీటింగ్ లో. వీళ్ళందరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు సార్. మీరందరూ కూడా నాకు ఫుల్ సపోర్ట్ గా ఎప్పటికెప్పటికి విషయాలు కనుక్కుంటూ ఎప్పటికెప్పటికి ముందుకి మనం పెట్టుకునే రేపు మీటింగ్ కి మంచి సలహాలు ఇచ్చారు నాకు. అట్లానే మా సార్ ద్వారా కూడా కొన్ని సలహాలు తీసుకున్నాను. అలానే మన దూప్శెట్టి శ్రీనివాసరావు గారికి, మన సౌరం రోహిత్ అన్నయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. నన్ను ఎప్పటికెప్పటికి మోటివేషన్ చేస్తూ ముందుకు తీసుకెళ్తూ కావాల్సిన సలహాలు సూచనలు ఇస్తూ నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మీ అందరి కోరుకుంటున్నాను సార్. అట్లానే ప్యానల్లో ఉన్న అందరికి, ప్రతి టీం శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు డిస్ట్రిక్ట్ దాకా, అట్లానే తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ మరొకసారి చెప్పాలని కోరుకుంటున్నా సార్. రేపొద్దున ఖమ్మం టీం తరఫున ఉదయం 9 గంటలకి మీటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ప్రతి ఒక్కళ్ళు మిస్ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి మీ ఆశీర్వాదం మాకు ఉండాలని కోరుకుంటున్నాను సార్. అట్లానే ఎవరైనా నైట్ జర్నీ చేసే వాళ్ళు ఉన్నా, నైట్ బయలుదేరి వచ్చే వాళ్ళు ఉన్నా బస్సు ఏర్పాటు చేస్తాను సార్, రూమ్స్ సార్. అట్లానే ఇంకెవరికైనా నెంబర్ తెలియకపోతే ఒకసారి మళ్ళీ నా నెంబర్ ఇస్తాను సార్, రాసుకోండి సార్. రాసుకుని ఎవరైనా నైట్ జర్నీ చేసి మార్నింగ్ వచ్చేవాళ్ళు కానీ, లేదా నైట్ చేరుకునే వాళ్ళు కానీ, ఖమ్మం చేరుకునే వాళ్ళు కానీ ఎవరికైనా సరే రూమ్స్ ఏర్పాటు చేశాను సార్. ఆదిత్యం కూడా ఇస్తాను సార్. ఒకసారి నెంబరు ఇస్తాను, రాసుకోండి సార్. 8712501217 8712501217 సార్. థ్యాంక్ యూ ఆల్ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. రేపు జరగబోయే మీటింగ్ కి అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఆశీర్వాదాలు మన మీద ఎప్పుడు ఎల్లవెల్ల ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ టీం ఎవరికి వాళ్ళు ఇనిషియేట్ తీసుకోండి. అయితే నమస్కారం అండి. రియల్ బూమ్ సభ్యులందరికీ నమస్కారం అండి. జూమ్ మీటింగ్ లో వచ్చినటువంటి సభ్యులందరికీ ధన్యవాదాలు. ముందుగా శతదినోత్సవం జరుపుకుంటున్న రియల్ బూమ్ జూమ్ మీటింగ్ దానికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మన గుంటూరు శ్రీనివాస్ గారికి చిన్న అమెండ్మెంట్, నేను ఒక సూచన, అమెండ్మెంట్ అంటే సూచన. అదేంటంటే రేపు వస్తున్నటువంటి ఏజెంట్లు, అసోసియేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ ఫ్రాంచైజ్ సంబంధించిన కానీ ఒక పట్టిక తయారు చేసేసి పేరు, ఊరు, తర్వాత వాళ్ళ ఫోన్ నెంబరు, తర్వాత దానికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అటెండెన్స్ రిజిస్టర్ లో అది అటెండెన్స్ రిజిస్టర్ పెట్టేసి దాంట్లో నుంచి తీసుకుంటే పూర్తి వివరాలు మన దగ్గర ఉంటాయి. అదొకటి ఏర్పాటు చేయమని కోరుతున్నాం. మా ద్వారా వచ్చినటువంటి వాళ్ళకి మేము ఒక ప్రత్యేకంగా కేటాయించి అవన్నీ తీసుకున్నాం, దాన్ని మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అది మొత్తం రిజిస్టర్ ఒకటి పెట్టేస్తే బాగుంటుందేమో అనేది నా ఆలోచన. శ్రీనివాస్ గారికి మరి ఇప్పటికే ఐడియా ఉందో లేదో ఒకసారి ఆలోచించమని చెప్తా ఉన్నాను. తప్పకుండా సార్, మీ యొక్క ఆలోచన చాలా మంచిది సార్. నేను కంపల్సరీ పాటిస్తాను సార్. ఇప్పటికైతే బుక్ పెట్టలేదు కానీ ఇప్పుడు నేను వెంటనే చెప్తాను సార్, చెప్పి రాపిస్తాను. వచ్చిన వాళ్ళందరూ కూడా నెంబర్లు, ఫోన్ నెంబర్లు అన్ని తీసుకొని రాపిస్తాను. రెడీ చేసి పెడతాం సార్, ఏం కాదు, దాని గురించి వరీ లేదు. డెఫినెట్ గా విల్ కలెక్ట్ ఆల్ డేటా. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ సజెషన్ సార్. థ్యాంక్ యూ. స్వామి సీను తమ్ముడు స్వామి, ఒకసారి మీరే మాట్లాడచ్చండి. ఎవరితో, వెంకటరత్నం గారు కానీ మీరు కానీ ఖమ్మం టీంలో ఎవరెవరితో మాట్లాడచ్చాలో, రమేష్ గారి దగ్గర నుంచి రాంబాబు గారు ఎవరున్నారో మీరు
ఫటాఫట్ ఒక 1-2 minutes లో ఇది చేస్తే మాకు వెంకటరత్నం గారు ఒక బాధ్యత చెప్పారు. మళ్ళీ నేను కూడా ఒక లాస్ట్ 10 minutes మాట్లాడాలి. సో మీరు ఒకసారి ఎవరికి వాళ్ళు రమేష్ గారు మాట్లాడండి. అండి వీరభూమి కుటుంబ సభ్యులందరికీ ఇంత కొంచెం పెద్దగా రమేష్ గారు వినపడట్లేదు. కటిక రాంబాబు వైరా ఢిల్లీ లోపల 10 మంది దాకా చెప్పామండి. మా టీం తరఫున ఒక 25-30 మంది రావచ్చు అనుకుంటున్నాం సార్. బాగా చాలా మందికి చెప్పాము, మరి ఎంతమంది వస్తే తెలియదు సార్. ఎప్పుడైనా అందరికి చెప్పి మళ్ళీ పొద్దున కూడా చేస్తాం. ఓకే సార్. శను నువ్వు పేర్లు చెప్పి మాట్లాడచ్చు స్వామి. శను డివిఆర్ గారు. సార్ వీరభూమి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం సార్. సార్ మాకు శ్రీనివాస్ సార్ దొరకడం, గుంటూరు శ్రీనివాస్ సార్ దొరకడం చాలా అదృష్టం సార్. ఎందుకంటే అన్ని బాధ్యతలు సారే తన భుజాల పని వేసుకుని మొత్తం పూర్తి చేసి అకామిడేషన్తో సహా కూడా ఇవ్వటం అంటే అది మామూలు విషయం కాదు సార్. ఈరోజు వచ్చేసి నేను అంటే నా టీము 110-100 కోసం ఫుల్గా దాని మీదనే వర్క్ చేయడం జరిగింది. అలాగే నేను కూడా దగ్గర 50 మందిని ఇన్వైట్ చేసేసారు. ఒక 20 మంది అయితే ఖచ్చితంగా వస్తారు. అందరికీ నాకు తెలిసిన వారందరికీ కోడ్లు తీసుకునే వారికి అందరికి కూడా ఇన్విటేషన్ పంపించడం జరిగింది. మాకు ఫస్ట్ మీటింగ్ ఖమ్మంలో జరగడం అనేది చాలా అదృష్టంగా భావిస్తుంది సార్. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బండి రామకృష్ణ గారు. గుడ్ ఈవినింగ్ సార్. ప్యానల్లో ఉన్న సభ్యులందరూ, పెద్దలందరికీ, కొత్తగా వచ్చిన వారికి, సీనియర్ సభ్యులందరికీ గుడ్ ఈవినింగ్ సార్. ఈరోజు కొణిజర్ల, ఖమ్మం, చింతకాని, వైరా మండలాలు నేను, స్వర్ణ సుబ్బారావు గారు, కంపసట్ట వెంకన్న వారు స్వయంగా కొంతమంది సభ్యులను కలిసి స్వయంగా ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది సార్. అలాగే ఫోన్ల ద్వారా కూడా ఎవరికి తెలిసిన పరిచయాలు వాళ్ళందరికీ కూడా ఫోన్ల ద్వారా తెలియజెప్పడం జరిగింది సార్. మేబీ రేపు జరగబోయే మీటింగ్లో 1-2 ఫ్రాంచైజీలను కూడా ప్రకటించే అవకాశం ఉంది సార్ మా టీం ద్వారాగా. ఈ సభ దిగ్విజయంగా జరగడానికి మేము ఉన్న ప్యానల్ టీంలో ఉన్న సభ్యులందరూ రాంబాబు గారు కానీ రమేష్ గారిని గంటకి మేము కోఆర్డినేట్ చేసుకుంటున్నాం సార్. రమేష్ గారు, రాంబాబు గారు వైరా ఖమ్మంలో దిగారు సార్. మేము కూడా ఇతర మండలం తిరుగుతున్నప్పుడు వాళ్ళు కూడా ఫోన్లు చేయడం అంతా చాలా కలిసికట్టుగా పని చేయడం జరిగింది సార్ ఈరోజు. ఈ సభ దిగ్విజయంగా జరగాలని కోరుకున్నాను సార్. థ్యాంక్ యూ, వెల్కమ్. థ్యాంక్ యూ సార్. అందరికి నమస్కారం అండి. కలిశానండి, రామకృష్ణ గారు కూడా కాల్ చేశాను. చిన్నమాడ అటు వెళ్ళారు, రమేష్ చుట్టుపట్టు చూసుకున్నారు. ఇటు నేను చుట్టుపట్టు చేశాను. ఒక 30 నుంచి మనకి రావచ్చు. అంతే సార్. ఓకే థ్యాంక్ యూ. అమ్మోరల్ మండలం ఉపేంద్ర గారు సార్. ఉపేంద్ర గారు. సుమన్ కుమార్ రెడ్డి గారు లేదు సార్. ప్రవీణ్ రెడ్డి గారు కూడా లేరు. ఓకే. మధు గారు కూడా రాలేదు సార్. అంటే వాళ్ళు రోజు వచ్చి అలవాటు కాబట్టి ఇవాళ రాలేదు సార్. ధనలక్ష్మి గారు అట్లానే మన A to Z సర్వీసెస్ రాంప్రసాద్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. మన రియల్ భూమ్ ఫ్యామిలీ మనం ఈ రోజు 100 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకొని మనం ఒక మీటింగ్ని అరేంజ్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. క్రమంలో తప్పకుండా మనం సక్సెస్ అవుదాము. దానికి మేము కూడా రావడానికి ట్రై చేస్తాను. డ్యూటీ ఉందిలే కానీ ఏదన్నా అవకాశం దొరికితే మ్యాక్సిమం వస్తాను. నేను కూడా గట్టిగా వర్క్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు కానీ, అట్లా డివిఆర్ గారు కానీ, రమేష్ గారు, కటిక రాంబాబు గారు, కంపల్సరీ వెంకన్న గారు, వీళ్ళందరూ, ధనలక్ష్మి గారు, మా చాలా ఆనందంగా ఉంది నా టీం ఇంత సక్సెస్ అయినందుకు. అట్లా ప్రతి టీము, ఏలూరు టీం కానీ, దెందులూరు టీం కానీ, ఇటు ఉయ్యూరు, మచిలీపట్నం, ఇట్లా ఇంకా రెడీ ఉన్నాయి, మైలవరం ఒకటి, అట్లా ప్రతి చోట కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ప్రతి ఒక్కరు మీటింగ్స్ గ్యాదర్ చేసుకొని సక్సెస్ అవ్వాలని అనుకుంటూ సెలవు సార్. మరొకసారి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రామప్రసాద్ గారు. మీరు తప్పకుండా రావాలని కోరుకుంటున్నాను. అవకాశం చూసుకొని మళ్ళీ ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు సార్. వేరే చోట రావచ్చు కానీ మన ఖమ్మంలో రాదు సార్. కాబట్టి మీరు తప్పకుండా రావాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. తప్పకుండా ట్రై అలానే చేస్తాను. నాగేంద్ర బాబు, తప్పకుండా నాగేంద్ర బాబు, ఖమ్మం నుంచి నాగేంద్ర బాబు, ఖమ్మం నుంచి కొండలు, కే కొండల్, హనుమకొండ నుంచి మా ఫ్రెండ్ ఉన్నారు సార్, రోజు ఈ మధ్య వస్తున్నారు, మద్దినేని మాధవరావు గారు. వెళ్ళిపోయినట్టున్నారు సార్. ఇంకెవరైనా ఖమ్మం నుంచి మాట్లాడాలనుకుంటున్న వారు దయచేసి మాట్లాడగా కూర్చున్నాను సార్. సార్ ఈ ఖమ్మం ఏకాపురం మున్సిపాలిటీ తుమ్మటి మధు గారు రేపు ఒక 6గురిని, అలాగే కూసుమంచి ప్రవీణ్ రెడ్డి గారు ఒక 5గురిని, రూరల్ మండలం ఉపేంద్ర గారు కూడా ఒక 5గురిని తీసుకొస్తా అని చెప్పారు సార్. అది మీ టీం మొత్తం ఎంతమంది రాయమంటారు సార్? మీ టీం మొత్తం అప్పుడు ఆల్రెడీ నాకు 20 చెప్పున్నారు, ఇప్పుడు ఒక 15 పెట్టారు. అంటే ఇంకొక వీళ్ళందరి తరపున ఇంకో 10 సార్, అంతే ఇక మొత్తం. ఓకే రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్లు ఉన్నా మాట్లాడండి. కంసటి వెంకన్న గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్. మా రిపోర్ట్ అంతా మా రమేష్ రాంబాబు రామకృష్ణ చెప్పిండి మొత్తం రిపోర్ట్ అంతా. ఓకే సార్. వాస్తవం అంతా అదే. దాదాపు రామకృష్ణ మీరు రెగ్యులర్ ఉంటున్నాం, కలిసి ఉంటున్నాం, మాట్లాడుతూనే ఉన్నారు. మధ్యాహ్నం మీతో మాట్లాడిన ఈ వాట్సాప్ రిసార్ట్ లో. అవును సార్. మంచిగా వస్తాయి, మాక్సిమం బాగానే వస్తాయి సార్ మా సైడ్ నుంచి. గారి అమ్మారావు భలే ఎవరు సార్? నాతో ఎందుకు